నమస్కారం అండి. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. చాలా ఇప్పటి వరకు మనం మొబైల్ న్యూమరాలజీ గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. స్టెప్ బై స్టెప్ చాలా వీడియోస్ నేను చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా కూడా మనము మీ మొబైల్ నెంబర్లో ఎటువంటి నెంబర్స్ ఉండకూడదు అనేది కూడా నేను చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా ఏదైనా తెలుసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటే దాని గురించి మనం ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాము. తర్వాత దాని యొక్క సక్సెస్ రేట్ని కూడా మనం తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనము మీ యొక్క మొబైల్ నెంబర్లో ఎటువంటి పేర్స్ ఉండకూడదు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ని టోటల్ ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా మోడిఫై చేయాలి, ఆ పేర్స్ని ఏ విధంగా చేసుకోవాలి, ఒక్కొక్క పేర్ ఏం చెబుతుంది అనే వీడియోస్ నేను ప్రీవియస్ లో చేశాను. కావాలంటే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అవి కనుక మీ మొబైల్ నెంబర్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయనే దాని గురించి కూడా నేను క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మొబైల్ వాడుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మొబైల్ నెంబర్స్ వాడుతుంటారు. వాటిలో ఏ విధంగా పేర్స్ వచ్చాయి, ఆ పేర్స్ ఏం చెబుతున్నాయి మీ గురించి, అది ఎంతవరకు నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా మీకు మీరుగా తెలుసుకోవడానికి నేను ఆ వీడియోస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎటువంటి పేర్స్ మీ మొబైల్ నెంబర్లో ఉండకూడదు. ఇది 100% అందరికీ వర్తిస్తుంది. ఇది ఖచ్చితంగా ఒకవేళ గనక నేను చెప్పిన పేర్స్ గనక మీ మొబైల్లో ఉంటే కనుక నా యొక్క ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఆ పేర్స్ మీ గురించి ఏం చెప్తుంది, అది మీకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని కాదు, మీకు మీరుగా ఆ రిజల్ట్ ఎంతవరకు పాజిటివ్ ఇస్తుంది, ఎంతవరకు నెగిటివ్ ఇస్తుంది అనే దాని గురించి కూడా మీరే తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఎవరో థర్డ్ పర్సన్ చెప్పారని కాకుండా మీకు మీరుగా అనాలిసిస్ చేయండి, మీకు మీరుగా. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఎంటర్ అయిపోదామా మళ్ళీ. మనం ఇప్పుడు ఎటువంటి పేర్స్ మీ మొబైల్ నెంబర్లో ఉండకూడదు రైట్ డౌన్ చేసుకోండి. దయచేసి ఎవరైనా మర్చిపోతాను అనుకున్న వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి 1221 మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనుక 12 కానీ 21 కానీ మొబైల్ నెంబర్లో కంటిన్యూషన్ పేర్స్ కాంపౌండ్ నెంబర్ అంటాము కనుక ఉంటే ఈ పేర్స్ ఉండరాదు మీ మొబైల్ నెంబర్లో. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే. తర్వాత వచ్చేసి 1441 ఈ పేర్స్ కూడా మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. థర్డ్ వచ్చేసి 1661 ఈ పేర్స్ కూడా మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. ఇది అందరికీ వర్తిస్తుందండి, ఒక్కరికే కాదు అందరికీ. ఇది 100% జెన్యూన్ గా చెప్తున్నాను. కావాలంటే మీరు క్రాస్ చెకింగ్ చేసుకోండి. ఎందుకు వద్దు అంటున్నాను అనే దానికి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. టోటల్ పేర్స్ గురించి ఎందుకు వద్దు, ఒకవేళ కనుక మీ మొబైల్ నెంబర్లో ఈ పేరు ఉంటే ఏం జరుగుతుందో అనే దాని గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అది ఎంతవరకు రైట్ అనేది మీరు కొద్దిగా స్టడీ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. సింపుల్. తర్వాత వచ్చేసి 1881 మీ మొబైల్ నెంబర్లో 18 కానీ 81 కానీ అది స్టార్టింగ్ మిడిల్ అండ్ ఎక్కడ వచ్చినా కూడా ఉండరాదు. తర్వాత వచ్చేసి 2332 తర్వాత వచ్చేసి 2662 మీ మొబైల్లో ఉండరాదు. తర్వాత వచ్చేసి 2772 అల్టీ పల్టీ చూడండి, అల్టీ పల్టీ ఇలా ఉండరాదు. తర్వాత వచ్చేసి 2882 మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. తర్వాత 3443 మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. తర్వాత 4554 మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. తర్వాత 4664 మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. 4884 6556 ఇది కూడా మీ మొబైల్ నెంబర్లో ఉండరాదు. తర్వాత 6886 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8998 ఇది కూడా ఉండరాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని పేర్స్ సూటబుల్ అవుతాయి, ఇది చాలా తక్కువగా ఉంటుంది.
ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పేర్స్ మాత్రం మనం సెలెక్ట్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే వారి యొక్క ప్రొఫెషన్ ని బట్టి, వారి యొక్క చేసే వృత్తిని బట్టి, వాళ్ళు ఉన్న బిజినెస్ కి బట్టి మనం కొన్ని పేర్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నోట్, అందరికీ అన్ని నెంబర్లు షూట్ కావు, అందరికీ ఒకే నెంబర్, ఒకే కాంపౌండ్ నెంబరు అందరికీ సేమ్ రిజల్ట్ ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు ఏమిటి అనేది కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ప్రాక్టికల్ గా కూడా. సో ఈ పేర్స్ ఎందుకు మంచిది కాదు అంటున్నాడు, ఇది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ కావచ్చు. కాబట్టి నా యొక్క ప్రీవియస్ వీడియో నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి, పేర్స్ గురించి, ఒక్కొక్క పేరు గురించి నేను ఏం చెప్పాను అనే దాని గురించి కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కావచ్చు, లేకపోతే నా యొక్క వాట్సాప్ కి మీరు మెసేజ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. డైరెక్ట్ కాల్ మాత్రం చేయకండి దయచేసి. మీరు ఏది ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ అయినా చేసినా పర్వాలేదు. మీకు ఈ మొబైల్ న్యూమరాలజీ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా నా యొక్క వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లవాడు చూసినా కూడా అర్థం కావాలి అని నేను చాలా నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్పడం అనేది జరిగింది. సో అర్థమైందా? మీ మొబైల్లో ఎటువంటి నెంబర్లు ఉండకూడదు అనేది ఈ రోజుకి క్లియర్ అయిపోయింది. చాలా వరకు చాలా మంది కన్ఫ్యూజన్ ఉండేది, అది ఎందుకు అనే దాని గురించి కూడా నా యొక్క ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంతవరకు ఇంత క్లియర్ గా కరెక్ట్గా ఎవరు చెప్పి ఉండరు. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.